పీకల దాకా తాగి సర్కారుకు ఆదాయం ఇస్తున్న మద్యం బాబులను కల్తీ సరుకు వదిలిపెట్టడం లేదు. అయితే ఆ సరుకు తాగే మందులో కాదు, తినే స్టఫ్లో ఉండడమే బాధాకరం. జీహెచ్ఎంసీ ఫుడ్ విజిలెన్స్ అండ్ కంట్రోల్ అధికారులు టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో కిలోల కొద్దీ కుళ్ళిన కోడి మాంసాన్ని గుర్తించారు. పార్సీగుట్టలోని A1 ఫ్రెష్ చికెన్ షాప్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 800 కిలోల కుళ్ళిన చికెన్ను గుర్తించారు. జనవరిలోనే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిన ఈ దుకాణం నుంచి కిలోల కొద్దీ చికెన్ను వైన్ బార్ షాపుల్లో వండే మాంసాహార వంటల కోసం పంపిస్తున్నట్లుగా గుర్తించారు. మద్యం మత్తులో రుచి తెలియకుండా కుళ్ళిన చికెన్ తినేస్తారనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు దుకాణం యజమానిని అధికారులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేస్టేజ్ ఏం చేయాలని ఉన్నది మరి ఎక్కడ పడేస్తారు రోడ్డు కింద కాళ్ళ కింద पूरा क्या है पूरा गंदा गवर्नमेंट स्कूल